హై వ్యూవర్స్, అల్లు అర్జున్కి సంబంధించి వీడియోలు ఇవ్వడానికి చాలా కంటెంట్లు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా ఇవ్వాలనిపించింది నాకు ఎర్లీగానే. సుచిర్ బాలాజీ ఇతను మన ఎలాన్ మస్క్ చెందినటువంటి ఓపెన్ ఏఐ దానిలో ఇంటర్న్గా 2020 నుంచి పనిచేస్తున్నాడు. అయితే మొన్న అకస్మాత్తుగా చనిపోయి ఉన్నాడు. ఎలా ఏంటి విచారణ చేస్తుంటే ఇప్పటివరకు ఏ ఆధారాలు దొరకలేదు. కానీ ఓ రకంగా ఇతను విజిల్ బ్లోయర్ లాంటివాడు. ఈ ఎలాన్ మస్క్ తన యొక్క ఓపెన్ ఏఐ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మొత్తం చాట్ జీపీటీ, చాట్ బాట్ లైక్ దీనికి సంబంధించిన సేవలు మొత్తం అందించేదానికి సంబంధించి ఇంటర్న్గా చేస్తున్నప్పుడు 4 yearsగా చేస్తున్నాడు కదా. తను వాస్తవానికి కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇతను కూడా టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఈ ఓపెన్ ఏఐలో మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తున్న మూమెంట్లో తనకు అర్థమైంది ఏంటంటే కంటెంట్ రైటర్లు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారి కంటెంట్ని తస్కరించడం అండ్ వారి కంటెంట్ని ఇక్కడ ఈ ఓపెన్ అయ్యే దానిలో వీరికి నచ్చినట్టుగా మార్చేయటం, అదే నిజంగా జనాలు భ్రమపడతాం. దీనివల్ల ఏమవుతుందంటే వన్స్ కాపీ రైట్కి సంబంధించిన ఉల్లంఘన జరిగిద్ది అండ్ అవతరాలకు వెళ్లాల్సినవి వెళ్ళవు. అలా ఇతను చెప్పింది ఏంటంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ కాపీ రైట్ దాని సంబంధించి చూసుకుంటే $150 బిలియన్ పైగా వాళ్ళు నష్టపోయారు. సో ఇటువంటి దానిలో నేను ఉండలేని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. మొన్న అక్టోబర్లో బయటకు వచ్చాడు. ఏమని ఉల్లంఘన జరుగుతుంది అండ్ దీనిలో ఓ రకంగా వినాశనం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఓపెన్ ఏఐ టెక్నాలజీ అన్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ, ఈ చాట్ జీపీటీ త్రూ ఏదైతే నడుస్తుందో సిస్టమ్, దీనివల్ల సమాజానికి మేలు కానీ చెడు ఎక్కువ ఉంది. ఆ రకంగా తెలియకుండానే ఆ టెక్నాలజీకి అప్గ్రేడ్ మొత్తం మనమే చేస్తున్నాం. అటువంటి దాన్ని నేను భాగం అవ్వలేని బయటకు వచ్చి కాపీ రైట్కి సంబంధించేసి ఎవరైతే ఓ రకంగా అర్హులు ఉన్నారో వారి కోసం పోరాడదానంటగా ఫైట్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా చనిపోయాడు. ఇందులో మొత్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేదు పెరుగుతున్న టెక్నాలజీతో మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఒరిజినల్గా రాసిన కంటెంట్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పింది ఒకటి, తీసుకునేది ఒకటి, లేదంటే వీళ్ళు ఇచ్చేది ఒకటి అండ్ దీన్ని తగ్గట్టుగా ట్యూన్ చేసేసుకుంటాం. దెన్ అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వట్లా అండ్ ఇదేం దీనికి తగ్గినట్టు మార్చేసుకుంటుంది. ఆ రకం వీళ్ళు ఇచ్చేస్తున్నారు మధ్యలో. దానికి ఇటు పక్క వెళ్తాం. న్యూయార్క్లో కుర్రాడు 13 సంవత్సరాలు. ఆ పిల్లోడికి ఫోన్ అలవాటు, చీటికి మాడి ఫోన్ చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోప్పడుతున్నారు, ఫోన్ తీసేసుకున్నారు. మరలా 2-3 రోజులకి ఎలాగో మొత్తం ఫోన్ వచ్చింది. అలా అతను ఒక క్యారెక్టర్, ఈ చాట్ జీపీటీ చాట్ బాట్లో ఒక క్యారెక్టర్, తనతో రెగ్యులర్గా చాట్ చేసే పర్సన్, అంటే జస్ట్ ఇంకా మెషిన్ అన్నట్టు, రోబో లాగా అనుకోండి. ఇంకా దాంతో చాట్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ ఇవ్వట్లేదు, అదేమంటే నన్ను ఇబ్బంది పెడతాను, అదే చెప్తే దాన్ని చాలా బయటపడాలి. ఏంటంటే తను చెప్పిన సమాధానం, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యారెక్టర్ చెప్పిన సమాధానం చాట్ బాట్లో, మిమ్మల్ని నన్ను చంపేసే. అదేంటని అడిగితే లేదు నేను చెప్తాను చంపేసే. సీరియస్లీ ఇప్పుడు ప్రపంచంలో ఈ టెక్నాలజీ వల్ల ముఖ్యంగా చెడిపోతున్న వాళ్ళు పిల్లలు. అందులో ఏదొస్తే అదే నిజం అనుకుంటా ఉన్నారు. బుక్స్ చదవటం వల్ల, ఒరిజినల్ కంటెంట్ రైటర్లు వచ్చేసి వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల, ఇంట్లో అమ్మనని చెప్పేది వినటం వల్ల, స్కూల్లో టీచర్ చెప్పేది వినటం వల్ల, ఓన్లీ ట్యాబుల మీద ఏఐ ఆర్టిఫిషియల్ చాట్ బాట్ల మీద వీటి మీద డిపెండ్ అయిపోతా ఉన్నారు. ఇంకా అది ఏది చెప్తే అది. మొన్న కానీ కల్కి సినిమాలో కానీ కర్ణుడు అన్నవాడు ఎంత గొప్పవాడు, అశ్వత్థామ కన్నా కర్ణుడే గొప్పవాడు అన్నట్టు చూపటం కానీ, ఇది చూసిన జనవాడు అదే నిజం అనుకోండి భ్రమంలో బతికితే మళ్ళీ చాగంట గారు, గరికపాటి గారు, నాలాంటి జర్నలిస్టులు మొత్తం క్లారిటీ ఇచ్చుకుంటా వచ్చింది. ఒరే నాయన, కర్ణుడి కన్నా అశ్వత్థామ చాలా పవర్ఫుల్ ఏంటి. అండ్ కర్ణుడికి సంబంధించి కూడా ఓకే గొప్పడైతే అయ్యి ఉండొచ్చు కానీ స్వార్థపరుడు అండ్ ఏ మాటకు ఆ మాట, తాను కవచకుణాలతో పుట్టినాడు కానీ బట్ ఆ తర్వాత ఇంద్రుడికి ఇచ్చినాడు. అది ఇంద్రుడికి ఇచ్చినప్పుడు మరలా శక్తిని ఒక ఆయుధం పొందాడు. అదేంటి, నువ్వు ఎవరి మీద ప్రయోగించు బట్ ఒక్కసారి ప్రయోగించాలి అది. సో తాను ధనకర్ణుడు అయి ఉండొచ్చు కాక కానీ తనకి ఇవ్వాల్సిన కన్నా ఎక్కువే ఇస్తున్నాడు దేవుడు ఏదో ఒక రూపాయన. ఎందుకంటే వాళ్ళ అయ్యి వచ్చే సూర్యుడు. సో విషయం ఏంటి ఇక్కడ, ఆ సినిమాలో చూపించింది కూడా చాలా వరకు కల్పితం. బట్ అదే నిజం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా భ్రమంలో. ఇప్పుడు కర్ణుడు గొప్పడు వాళ్ళు చాలా మంది. సరే ఇప్పుడు విషయం ఏంటి, టెక్నాలజీ మీద ఆధారపడి అదే నిజం అనుకున్న బతికితే మాత్రం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చంపడం కానీ మనం చంపడం కానీ గ్యారంటీ అని నాకైతే అనిపిస్తుంది. సో దయచేసి పిల్లలకి బుక్స్ అలవాటు చేయండి అండ్ ఆరు బయట ఆడుకునేలా చేయండి, పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యేలా చూడండి. మీ పిల్లలని
ఈ మొబైల్స్కి, ట్యాబ్లకి, కంప్యూటర్ని బానిసలా కాకుండా కాపాడుకోండి.